నమస్తే, వెల్కమ్ టు టుడే స్పెషల్ స్టోరీ. అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత పడితే ఆ చిరుతను ఏమి చెయ్యాలి? మనిషి అన్నవాడైతే ఆ చిరుతను అడవిలో వదిలేయాలి, లేదా అటవీ అధికారులకు తెలియచేయాలి. కానీ ఇవేమీ కాక మరొకటి చేసిన ఆ వేటగాళ్లను, ఆ ప్రాంత వాసులను ఈ రోజు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ఉచ్చులో చిక్కుకున్న చిరుతను వారు ఏమి చేశారు? ఆ ప్రాంతం ఎక్కడ అనే విషయాలపై స్పెషల్ ఫోకస్. చెట్లను అవలీలగా ఎక్కడం దాని ప్రత్యేకం. ఎంతటి లోతైన నీటిలో ఈదడం దాని ప్రత్యేకం. ప్రపంచ జీవుల్లో అత్యంత వేగంగా పరిగెట్టడంలో అది ప్రత్యేకం. తనకు తాను శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో ఆ జీవి మరింత ప్రత్యేకం. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా క్రూర మృగాలలో ప్రధానమైన స్థానం చిరుతది. ఇప్పుడనుకున్నట్టు చిరుత యాటిట్యూడ్ చాలా ప్రత్యేకం. వన్య మృగాలను, క్రూర మృగాలను రక్షించే క్రమంలో, వాటి జాతులను పెంపొందించే క్రమంలో మన రాజ్యాంగంలో అనేక విభాగాలుగా అమెండ్మెంట్స్ ఉన్నాయి. వాటి పరిరక్షణలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. వాటి సంతానోత్పత్తిని పెంపొందించేందుకు ప్రత్యేక పరిసరాలను, ప్రత్యేక ఆహార వసతులను సమకూరుస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రత్యేకమైన జీవిపై అటవీ శాఖ ప్రత్యేకమైన సిద్ధాంతాలనే రూపొందించింది. అయితే 2 రోజుల కిందట ఒడిశాలోని నౌహాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన జంతు ప్రేమికులను, అటవీ అధికారులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 15వ తేదీన ఆ ప్రాంతంలో అడవి పందుల కోసం వల పన్నారు ఆటవికులు. అయితే ఆ వలలో చిరుత పడింది. చిరుతను చూసి భయపడిన వాళ్లు ఏమి చెయ్యాలో తెలియక ఇంటికి తీసుకుని వెళ్లి ఎంచక్కా వండుకుని తిన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది తనిఖీ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఇంచు వెదికి మిగిలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జాతీయ అటవీ శాఖ అధికారి, ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి స్పందిస్తూ, ఇలాంటి దుర్ఘటన, ఈ దుశ్చర్య మొదటిసారి చూస్తున్నామని, ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ చర్యకు పాల్పడిన అందరినీ అరెస్టు చేశారు సిబ్బంది. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చెయ్యాలని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్ని, అంటే మానవాళి ద్వారా ముప్పును ముందుగానే ఊహించే, ప్రపంచవ్యాప్తంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులు, ప్రకృతి వనరులను స్థానికంగా పరిరక్షించేందుకు 1948లో స్విట్జర్లాండ్లో IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న జాతులను గుర్తించి, అవి అంతరించేందుకు కారణాలను పేర్కొంటూ, వాటి సంరక్షణ చర్యలను సూచిస్తూ రెడ్ డేటా బుక్ ను రూపొందించారు. ఇలాంటి ఎన్నో రూల్స్ ను ఏర్పరిచి, వాటి ద్వారా అంతరించిపోతున్న జీవజాతులు, వన్యప్రాణులు, క్రూర మృగాల యొక్క జీవన స్థితిని మెరుగుపరచడంలో, పెంపొందించడంలో మానవుని పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సో డోంట్ హర్ట్ అనిమల్స్, లవ్ అనిమల్స్. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీలో మీ ముందుంటుంది మన తెలుగు టీవీ న్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.